మునుగోడు ఉప ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని, పాండవులు కౌరవుల యుద్ధంలో పాండవులే గెలుస్తారని మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశంలోని కేసీఆర్ చేసినంత అవినీతి ఎవరూ చేయలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజల చెంపదెబ్బ కొట్టే తీర్పు చెప్తారని వివేక్ అన్నారు. ఉపపోరులో ప్రజల దీవెనలు బీజేపీకే ఉన్నాయంటున్న వివేక్ వెంకటస్వామితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక మొదలైంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ యొక్క ఉప ఎన్నికను ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఈ యొక్క కేసీఆర్ ఇప్పటికే 86 మంది ఎమ్మెల్యేలతోటి టోటల్గా ఇక్కడ మంత్రులందరూ కూడా దిగినారు. ఈ ప్రచారం మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కేసీఆర్ గారు ఇక్కడ 100 మందిని డెప్యూట్ చేసినారంటేనే మునుగోడు ప్రజల తీర్మానం అర్థమైపోయింది. మునుగోడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి వారికి రిపోర్ట్స్ రావడం జరిగింది. అందు గురించి 100 మందిని పెట్టింది. ఇక్కడ ఇది ఒక కౌరవులు పాండవుల యుద్ధం ప్రజలు అనుకుంటున్నారు. ఈ యుద్ధంలో కేవలం పాండవులు గెలుస్తారు. రాజగోపాల్ రెడ్డి ఒక మంచి వ్యక్తి, ఇక్కడ చాలాసార్లు పనిచేసినాడు. అందరికీ ప్రజలకు కోవిడ్ టైంలో ఆయన సొంత పైసలు సొంత ఆస్తులు అమ్మి కూడా ప్రజల సేవ చేసినాడు. ప్రజలందరూ కూడా అంటున్నారు రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రికి ఒక జలక్ కాదు, ఇది ఒక చెంపదెబ్బ కొట్టేటట్టు మునుగోడు ప్రజలు తీర్మానం ఇస్తారు. హుజూరాబాద్ ఎలక్షన్లు వచ్చినప్పుడు దళిత బంధు, ఇప్పుడు గిరిజన బంధు, ఈ విధంగా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ యొక్క ఎత్తుగడలను మీరు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? ఈ అవసరం లేదు ఎక్కువ ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఆయన ఏదైతే వాగ్దానాలు చేసి మర్చిపోతాడో ప్రజలను. ఇప్పుడు ఒక పార్టీ పెట్టిండు. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక ప్లేన్ కొనలేదు. భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉంది, ప్లేన్ కొనలేదు. కానీ ముఖ్యమంత్రి ఒక రీజనల్ పార్టీ 2.5-3.5 కోట్ల ప్రజల పార్టీ ఒక 100 కోట్లు పెట్టి ప్లేన్ కొన్నాడంటే ఎంత అవినీతి చేస్తున్నాడో అర్థం చేసింది పబ్లిక్కి. కాళేశ్వరంలో 30,000 కోట్లను 1,00,000 కోట్ల చేసి, మిషన్ భగీరథ 40,000 కోట్లను 85,000 కోట్ల. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళ కూతురు ఒక లిక్కర్ స్కామ్లో ఇరికిపోయింది. అంటే అన్ని స్కామ్లోనే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రజలు అనుకుంటున్నారు మా సొమ్ము తిని మా పైన పెద్దతనం ఏంది ఈ ముఖ్యమంత్రి అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఒక చెంపతిపై ఎట్లా కొడతారు ప్రజలంటే మళ్ళా పైకి లేచేది కూడా కష్టమైపోతుంది ముఖ్యమంత్రి. అయితే ఎంపీ వివేక్ వెంకటస్వామి ఒకటే చెప్తున్నారు, కాళేశ్వరంతో పాటు కేసీఆర్ కుటుంబం అంతా అవినీతి పాలన కూరుకోబోయిందని. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పక గెలుస్తారని అంటున్నారు. వారు ఎంతమంది ఇక్కడ వచ్చి ప్రచారం చేసినా చివరి